హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేఖ బెడిదే ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ స్పెషల్ ఏంటి అంటే మనం ఇవాళ చికెన్ కర్రీ చేసుకోబోతున్నాము. సో ఈ చికెన్ కర్రీ మనకు రెస్టారెంట్ స్టైల్లో చేసుకుంటున్నాము. దానికోసం ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మనం చికెన్ని నిమ్మకాయ అండ్ ఉప్పు వేసి ఫ్రెష్గా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇది మనం నిమ్మకాయ ఉప్పు వేసి కడుక్కుంటేనే బాగుంటుంది. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత తగినంత కారం వేసుకుంటున్నాను. కారం చికెన్లో ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే వేశాను. తర్వాత మనకు సరిపడంత ఉప్పు వేసుకోండి. తర్వాత ఇందులో మనకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చికెన్కి చాలా పడుతుంది కదా, సో దానివల్లే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అందుకనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నేనైతే పెరుగు వేసుకుంటున్నాను. నేను మీకు చెప్పాను కదా ఇది రెస్టారెంట్ స్టైల్లో వస్తుందని. నాకు ఒక ఫ్రెండ్ ఇలా చెప్పింది. నేను ఒక 5-6 టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ చేస్తాను. అందులో ఇది ఒక వెరైటీ అనమాట. ఇది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అందులో మనం పెరుగు కూడా వేసేసుకున్నాము. పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పెరుగు వేసుకొని దీన్నంతా బాగా ఒకసారి కలిపేసుకుంటున్నాము. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగానే కడిగేసి పెట్టేసుకున్న చికెన్ ఇందులో వేసేసుకుంటున్నాము. ఇది ఆల్మోస్ట్ ఒక 1 kg చికెన్ ఉంది. అందుకని దానికి సరిపడా నేను ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాను. ఇది మాత్రం చికెన్ అద్దిరిపోయేలాగా వస్తుంది. చాలా రకాలుగా వండుతారు చికెన్ కర్రీ. సో ఇది నా స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ. నేను మాత్రం ఇలా వండుతాను. సో ఇవన్నీ బాగా ఈ ముక్కలకు కలిసేలాగా మనము అంతా బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే దీన్ని మనము ఇప్పుడు మ్యారినేట్ చేస్తున్నాము. మ్యారినేట్ చేసి మనము దీన్ని ఒక 30 minutes కనుక పక్కన పెట్టేసుకుంటే ఇదంతా ముక్కలకు అంతా బాగా పట్టి చికెన్ కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. సో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని 30 minutes పెట్టేశాను. దాని తర్వాత ఇప్పుడు నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను. ఎందుకంటే చికెన్ కర్రీ మనకు మాడిపోకుండా ఉండాలి, అడుగంటకుండా ఉండాలి అంటే మనం ఒక దొడ్డు కుక్కర్ గిన్నె అయితేనే బాగుంటుంది. సో చూడండి, ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ వేసేసుకున్నాను. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఆయిల్ వేసుకోగానే కొంచెం గరం మసాలా వేసుకుంటాను. ఎక్కువ కాదు, ఒక 1/2 స్పూన్ కొంచెం. దీంతో మనకి మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఒక 4 పెద్ద ఉల్లిపాయలు పడతాయి. ఉల్లిపాయల్ని మనం ఈ నూనెలో వేసేసుకొని ఒక్కొక్కసారి కలిపేసుకొని కొంచెం ఉప్పు వేస్తే మనకేమవుతుందంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు. పచ్చిమిరపకాయలు ఎక్కువ అవసరం లేదు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లిగడ్డ, ఎందుకంటే మనం ఆల్రెడీ కూరలో మ్యారినేట్ చేసిన దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎక్కువ అవసరం లేదు, చాలా కొద్దిగా వేసాను. వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక 2 టమాటాలు పడతాయి, చిన్న సైజువి 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని ఇదంతా మనము మూత పెట్టుకుంటే ఈ టమాటాలు కొంచెం ఉడికి దగ్గరికి రావాలి. ఈ టమాటాలు ఉడికి దగ్గరికి వచ్చేస్తే బాగుంటుంది. చాలామంది గ్రేవీ చేసి వేస్తారు టమాటా. సో మీ ఇష్టం, ఎలాగైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇలా ముక్కలు చేసే వేస్తాను. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూసుకున్నట్టయితే ఇవి టమాటాలన్నీ చాలా దగ్గరికి వచ్చేసి మగ్గిపోయినాయి. స్టవ్ని మనం మొత్తం హై ఫ్లేమ్లో పెట్టి వండకుండా ఈ చికెన్ని కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టి వండుకుంటే బాగుంటుంది. సో టమాటాలు అయిపోయిన తర్వాత అవి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని, ఇది మనకు 30 minutes వరకు చక్కగా మ్యారినేట్ అయిపోయింది. సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మనం ఈ చికెన్ని కనుక
ఇందులో వేసి బాగా కలుపుకున్నట్లయితే ఆ ముక్కలకు ఆల్రెడీ ఉప్పు కారం బాగా పట్టింది కాబట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. రెస్టారెంట్‌ని మించిన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2, 3 నిమిషాల తర్వాత మనం చూసుకున్నట్టయితే దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి కూరలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే చికెన్‌లో కొన్ని వాటర్ అనేది వస్తుంది కదా! అందులో ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా! సో, ఒకసారి మనం కలుపుకుందాము. ఎట్టి పరిస్థితిలో మీరు హైలో మాత్రం స్టవ్ పెట్టుకోకూడదు. ఇలా మీడియం ఫ్లేమ్ పైనే దీన్ని కుక్ చేసుకున్నట్లయితే అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయవలసిన అవసరం లేనే లేదు ఇందులో. అది చక్కగా ఉడికిపోతుంది. చికెన్ ఎంతలో ఉడికిపోతుందండి. చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. అందులో మనం కుక్కర్‌లో వండుతున్నాము. చక్కగా మూత పెట్టుకున్నాం. చూసారా? కొంచెం ఇది దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేసుకుందాము. ఇది నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్న మసాలా. ఈ మసాలా కూడా నేను చాలా స్పెషల్‌గా చేసుకుంటాను. ఈసారి ఎప్పుడైనా వీలైతే ఇప్పుడు మసాలా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను ఇది కూడా మీకు వీడియో చేసి పెడతాను. ఈ మసాలాలోనే ఉంటుందండి మొత్తం టేస్ట్ అంతా. మనం బయట తెచ్చిన మసాలా వేస్తే అది అంతగా టేస్ట్ రాదు. దీంట్లో ఏంటి అంటే నేను ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా ఇది. దీంట్లో మనం అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా ఏది ఎంత మోతాదులో వేసుకోవాలో చూసుకొని వేసుకుంటాం కాబట్టి సూపర్ టేస్ట్ వస్తుంది. సో, ఇప్పుడు ఇది ఇంకా అయిపోవస్తుంది. ఒక్క 3 నిమిషాలు మూత పెట్టుకొని తీసి చూసుకుంటే మసాలా కూడా అది మంచిగా కూరలోకి కలిసిపోయి చక్కగా నూనె వదిలేస్తుంది చూసారా? దీంట్లో మనం ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. వాటర్ వేయకుండానే ఇది మొత్తం చాలా గ్రేవీతో చాలా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం లాస్ట్ ఇందులో ధనియాల పొడి వేసేసుకున్నాము. ధనియాల పొడి మనం దించే ముందు వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని చూడండి ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో చక్కగా వచ్చేసింది. ఇంకా దీంట్లో మనం కొత్తిమీర జల్లుకొని తీసేసుకుంటే కూర మనకి రెడీ అయిపోయింది. సూపర్గా వచ్చింది కదా! సో, ఇలా మీరు చికెన్ కర్రీని రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే హ్యాపీగా వండుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో, మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ సింబల్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వంటకాలతో మన నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకునే వరకు అంతవరకు బాబాయ్ టాటా. చూడండి ఎంత సూపర్గా కొత్తిమీర జల్లుకున్న చికెన్ ప్లేట్లో వేసుకొని తింటే నోరూరిపోతుంది. అంతే, ఇంకా సమస్య లేదు. సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, టాటా బాయ్. ఇంతటితో ఉంటాను. మీ సురేఖ.